ధ్యానం చేసుకున్నాము. దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. గ్లోరీ టు ద గాడ్. ప్రియులరా, మీ ఊరు కోళ్ళ పాడు. మన ప్రియులు క్రీస్తునందు మా సహదాసులు అన్నయ్య మరియదాసు గారు, వారి సతీమణి, మరి అలానే స్థానిక సంఘాన్ని బట్టి మీ అందరికీ ఖమ్మంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాల తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మీ దగ్గర రావటము, మీరు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని తీసుకోవటము, నా జీవితంలో నాకు 52 సంవత్సరాలు విప్పపువ్వును చూసేవాళ్ళ. విప్పపువ్వు అంటే విన్నా కానీ చూసి గుంటూరు అక్కడ 2 పలుకులు ఇచ్చింది, తిన్నా. అది తిని స్నానం చేసి వచ్చాక ఒక పావులు చెప్పు అనుకున్నా. అంటే ఈ ఊరితో నాకేదో అనుభవం ఉంది, మీరు నమ్మినా నమ్మిపోయినా. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. అవునా? దేవుని పిల్లలతోటి గడపడం అనేది చాలా దీవెన నాకు. అట్టి అవకాశాన్ని ఇచ్చినటువంటి తండ్రి దేవునికిని, మా డైరెక్టర్ గారు డేవిడ్ పాల్ గారికి, తమ్ముడు కిషోర్ వినోద్కిని, ముఖ్యంగా మరిదాస్ అన్నయ్యకిని మరొకసారి వస్తున్నాను. సరే, నా పాఠం ఏంటంటే, యేసు ఎవరు, ఆయన మనము ఎందుకు నమ్ముకోవాలి? యేసు ఎవరు, ఆయన మనము ఎందుకు నమ్ముకోవాలి? ఎంతమంది తెలుసు యేసు అంటే? అండి, యేసు అంటే ఎంతమంది తెలుసు? ఓ ఆయన మా ఇంటి పక్కన ఆయన అంటారా అయింది. యేసు ఎవరు? యేసు ఎవరు, ఆయన ఎందుకు మనము విశ్వసించాలి? పోని ఈ గోలపాడు ప్రాంతంలో మన ప్రియులు మరేదాస్ గారి ద్వారా ఎంతమంది ప్రభు సంఘంలో చేర్చబడ్డారు? ప్రభు సంఘం అంటే యేసుక్రీస్తు. చేతులు ఎత్తండి. 1 2 3 4 5 6. మీరు ప్రతి ఆదివారం ప్రభుత్వాలు తీసుకుంటున్నారా? మరి మీకు యేసు ఎవరైనా చెప్పాలిగా. మీరు తీసుకోలేదా? సరే, తీసుకున్న వాళ్ళ చేతులు లేపండి. ఇప్పుడు బాప్తీసం తీసుకునే వాళ్ళ చేతులు లేపండి. సరే, మీకోసం నేను చెప్తాను. ఈరోజు మన పాఠం ఏంటంటే, యేసు ఎవరు, ఆయన ఎందుకు మనము నమ్ముకోవాలి లేదా విశ్వసించాలి? ఈ భూమి మీద ఎందరో దేవతలు దేవుళ్ళు అన్నవారు ఉన్నారా లేరా? నేను హైందవ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. హైందవ కుటుంబం అంటే హిందూ కుటుంబం. చదువుకునే రోజుల్లో నేను ఖమ్మం ఎస్ఆర్ఎం మీద చదువుకున్నప్పుడు పీడిఎస్యు అని ఒకటి ఉంటుంది పార్టీ, తెలుసా మీకు? పీడిఎస్యు పిడికల గుర్తు, ఎస్ఎఫ్ఐ ఎలకల గుర్తు అని ఉద్యమాల్లో బాగా తిరిగేవాడిని. అది ఇప్పటికీ నాకుంది. నేను ప్రభు సేవ చేసినప్పటికీ కూడా నాలో తెలియకుండా ఆ విప్లవ భావాలు అనేవి ఉన్నాయి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒక విప్లవ భావాలు కలిగినటువంటి వాణిగా, ఒక హిందువుగా క్రీస్తు ప్రభువుని అంగీకరించే ముందు మా కులంలో పెళ్ళిళ్ళు చేయాలంటే పూజారులు ఉంటారు, డాబుల పూజారులు కాదు. నేను మాదిగ కులస్తుంది. మేము కూడా పూజ చేస్తాం హిందూ గుళ్ళో. మా దగ్గర కూడా కొంతమంది వచ్చి అడుక్కుంటారు. డక్కలోళ్ళు అనే వాళ్ళు వచ్చి మాదిగల దగ్గర తప్పించి వేరే వాళ్ళ దగ్గర అడుక్కోరు. మేము పెళ్ళిళ్ళు చేసే క్రమం, హిందూ పెళ్ళిళ్ళు చేసే క్రమంలో మరి పెళ్ళిళ్ళు అంటే ఏం రావాలి? మంత్రాలు రావాలా? మంత్రాలు వచ్చి నాకు మాంగళ్యం తంతునామేన మమ జీవన హేతు కంటే భద్రామి శుభకేతు అని చెప్పి 3 వేయించేవాడిని.
ఆకాశం వైపు చూపించి వాళ్ళు ఏడు నడిపిస్తాంగా, అంటే హిందువులు చేసేదే మేము కూడా చూస్తాం మా కులంలో. చూపించేవాడిని. కనపడింది నక్షత్రం, ఏ నక్షత్రం అది? అరుంధతి నక్షత్రం. ఊరిదే కనపడదు, కనపడిందని చెప్తే కానీ వాళ్ళిద్దరిని తీసుకురారు. చచ్చినట్టు కనపడిందని చెప్పేవారు. అలా పెళ్ళిళ్ళు చేసేవాడిని. అంత మాత్రమే కాదు, విప్లవ భావాల ద్వారా ఎక్కడైనా ఒక అన్యాయం జరిగితే అస్సలు మనసు ఉడుకునేది కాదు. నేనే ముందు ఉంటాను. ఆవాజ్ దో హమ్ ఏక్ హై అనేది అంటే తెలుసా హిందీలో? మేమందరం ఒక్కటే విప్లవ భావం కలిగినటువంటి వాడిని అని ముందుండి నడిపించాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి చదివేటప్పుడు ఏబీవీపీ అని ఉండేది, మీకు తెలియలేదు అది. ఆ ఏబీవీపీ అనేటువంటిది బీజేపీ అనుబంధంగా ఉన్నటువంటి పార్టీ. దాంట్లో నేను ఒక మంచి పవర్ఫుల్ నాయకుడిని. ఉస్మానియా యూనివర్సిటీలో కృష్ణవేణి హాస్టల్లో మా రూమ్ నెంబర్ 62, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 79. ప్రతి మంగళవారం బయటెక్కులు ఉండేవి. ఆ బయటెక్కులకి పిలిచి ఆ విప్లవ గీతాలు పాడించేవాళ్ళం. ఎవరైనా రాబోతే ఎగిరెగిరి తన్నేవాడిని పోయి. అర్థమవుతుంది మీకు? ఎగిరెగిరి తన్నేవాడిని. అప్పుడు అంతున్నా ఇట్లనే ఉన్నా, బక్కపలుచుకున్నాను. నన్ను కొట్టడానికి చాలామంది వచ్చారు. కానీ నా వెనక ఎవరున్నారు? హెడేకర్, ద ఫౌండర్ ఆఫ్ ది బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ ఫౌండర్ ఎవరు? హెడేకర్ అనేటువంటి ఆయన. ఈడెవడో ఖమ్మం నుంచి వచ్చిన కుక్కల్సిన జుత్తికి వెళ్తున్నాడు, రానోడు పట్టుకుని తంతున్నాడు అని చెప్పేసి అంటే నలుగురు పోగేయేవాళ్ళు. నేను ఎందుకు చెప్తానంటే, అలాంటి విప్లవ భావాలు కలిగి నేను వెళితేనే ప్రతి మంగళవారము ఆ ఉస్మానియా యూనివర్సిటీలో బి హాస్టల్లో పక్కన పోలీస్ స్టేషన్ ఉండేది. గొడవలు అయిందంటే ముందు నేనే ఉండేవాడిని. అస్సలు ఎవరికి భయపోయాను కాదు. ఎందుకంటే నేను నమ్ముకున్న సిద్ధాంతం అంత గొప్పది. అలాంటి నన్ను దేవుడు మార్చాడు. నా జీవితమే మారిపోయింది. ఒకప్పుడు హింసకారుడుగా, విప్లవకారుడుగా ఉండి, మీకు తెలుసు కదా, సిపిఎం సిపిఐ పార్టీలు దేవుని నమ్ముతారమ్మా? ఇక్కడ ఉంటారా? మీదే పార్టీ నాకు తెలియదు కానీ నమ్మరు. దేవుడే లేడనేటువంటి భావజాలం కలిగినటువంటి వాడిని. దేవుడే లేడనే భావజాలం కలిగిన వాడిని. ఒక హిందూ కుటుంబంలో పుట్టి పెళ్ళిళ్ళు చేసినటువంటి నేపథ్యం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చాను. ఒక రోజున దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నా పేరు కుక్కల శ్రీనివాసరావు, మా ఇంటి పేరు కుక్కల. అరే కుక్కల శ్రీనివాసరావు, నీలో చాలా ఫైర్ ఉంది. ఏ ఫైరు? ఎవరైనా తప్పు చేస్తే ఎగిరెగిరి తనేవాడిని. కరాటే మాస్టర్ని, డ్యాన్స్ మాస్టర్ని. ఒక్క కళ్ళలేదు నాకు. అలాంటి పరిస్థితుల్లో ఒక స్వరం వినబడతా ఉంది. కుక్కల శ్రీనివాసరావు, నువ్వు చేసే తప్పు, నేనున్నానని చెప్పేసి ఒక మాట వినపడుతున్నప్పుడు నాకు అర్థం కాలే. ఎందుకని దేవుని నమ్మేవాడిని కాను. అందుకే యోహాను సువార్త 3:16 చదివించా. యోహాను సువార్త యోహాన్ గారు ఏ కోణంలో రాశాడు తెలుసా? నేనే అయాం అనే పదం రాయబడింది. పుస్తకం చదివేటప్పుడు బైబిల్ పుస్తకం వాస్తవంగా ఈ నలుగురు రాశారు ఒక సువార్తనే. కానీ ఏ కాలంలో రాయబడిందంటే యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడే రాయబడినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎప్పుడు రాశారనుకున్నా? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. యేసుక్రీస్తు వారు చనిపోయి లేచిన తర్వాత. మరి ఇప్పుడు పాత నిబంధనలు ఉందా, క్రొత్త నిబంధనలు ఉందా? ఇందాక ఏమన్నారు మీరు? కాదు. యేసుక్రీస్తు వారు జీవించింది పాత నిబంధన కాలము. ఆయన గురించి రాసినటువంటి లేఖకులు మాత్రం ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత సుమారు విచ్ టైం బ్రదర్? యోహాను సువార్త రిటర్న్ బై యోహాను, ఐ థింక్ 50 to 60 AD 50 నుంచి 60 సంవత్సరాల మధ్యలో రాయబడిన పుస్తకం. పత్రికలన్నీ రాయబడిన తర్వాత సువార్తలు రాయబడ్డాయి. yes certainly I can submit your words, right? యేసుక్రీస్తు వారు జీవించింది పాత నిబంధన కాలం. మరి ముఖ్యంగా ధర్మశాస్త్ర యుగంలో జీవించాడు ఆయన. మీకు తెలుసా? బైబిల్ పండితులు 66 పుస్తకాలని 3 యుగాలుగా విభజించారు. అందులో మొట్టమొదటి యుగం ఏంటి? పితరుల యుగము.
ప్యాట్రియార్చల్ ఏజ్ అంతేనా, నాకు నత్తుంది కొంచెం పలకడం రావట్లేదు. అది ఆదికాండం 1వ అధ్యాయం నుంచి నిర్గమకాండం 19వ అధ్యాయం వరకు సుమారుగా 2500 సంవత్సరాలు పట్టింది క్రీస్తు పూర్వం. ఆ తర్వాత మోషే యుగము లేదా ధర్మశాస్త్ర యుగం అన్నారు. అది నిర్గమకాండం 20వ అధ్యాయం నుంచి అపోస్తల కార్యం 1వ అధ్యాయము అని ఇందా చెప్పాడు కదా. ఇది రాయడానికి పట్టిన కాలం 1500 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంటే క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాలు, క్రీస్తు తర్వాత 2026 సంవత్సరాలు ఉన్నాం. వాస్తవంగా యేసుక్రీస్తు వారు వాగ్దానం చేసి రక్షమిచ్చి పేరు పెట్టబడిన సంఘము క్రీస్తు శకం 33.5 సంవత్సరంలో, దాన్ని 33 అంటారు, 34 అంటారు. ఫస్ట్ సెంచరీ 33 లేదా 34 యెరూషలేములో యేసుక్రీస్తు వారి చేత ఆయన రక్తము చేత కట్టబడిన సంఘము బైబిల్ ఏదైనా ఉందంటే అది క్రీస్తు సంఘము. ఏ సంఘం అది? క్రీస్తు సంఘం. మీరందరూ కూడా చర్చికి వచ్చేవాళ్ళు కానీ ఇక్కడ క్రీస్తు సంఘం వాళ్ళు ఉన్నారు కాబట్టి అది బయలుపాటు చేశాను. ఇకపోతే మత్తయి సువార్తను మత్తయి ఏ కోణంలో రాశాడు తెలుసా? మత్తయి సువార్తను మత్తయి గారు ఏ కోణంలో రాశాడు తెలుసా? కోణం అంటే అందులో ఉన్నదంతా కూడా యేసుక్రీస్తు వారికి పుట్టుక, జీవితము, మరణం గురించి రాశాడు. మత్తయి ఏ కోణంలో రాశాడు అడిగే నా ప్రశ్న అర్థమైంది మీకు? యావత్ ప్రపంచానికి రాశారు మత్తయి సువార్త. మత్తయి సువార్త యావత్ ప్రపంచానికి రాయబడింది, యూదులకు రాయబడింది. మార్క్సు వార్త ఏ కోణంలో రాశాడు మార్కు గారు యేసుక్రీస్తు వారి జీవితాన్ని? రోమీలకు రాస్తూ వచ్చాడు, రోమా ప్రభుత్వం యొక్క. లూకాసు వార్త గ్రీకులకి. ఇవన్నీ తెలియాలి మనకి. ఏదో బైబిల్ చదివాము 10 అధ్యాయాలు చదివాము 20 అధ్యాయాలు కాదు. లేకపోతే యోహాను సువార్తని యోహాన్ గారు నేనే అనే కోణంలో రాశాడు. మీరు చదువుతున్నప్పుడు యోహాను సువార్త నేనే జీవాహారమును, నేనే ద్రాక్షావళిని, నేనే పునరుద్ధానమును, నేనే గొర్రెల దొడ్డిని అని పదాలు ఉన్నాయా? ఆ నేనే అనే పదం ఇంగ్లీష్లో ఏమి రాయబడింది అంటే ఐయామ్. మన మధ్య వస్తుంటే ఒక ఆయన సవాల్ చేశాడు, యేసుక్రీస్తు వారి దేవుడు కాదు, ఆయన కేవలం నరుడు అంటే ఒక తెక్కలో యోహాను సువార్త రాసిందే దేవుడైన కోణంలో అని చెప్పా. మీరు చూడండి, నేనే ద్రాక్షావళిని, నేనే పునరుద్ధానమును, నేనే జీవాహారమును అన్నారా? నేనే పదము దేవునికి తప్ప ఎవరికి ఆపాదించబడలేదు. ఈ పదము పాత నిబంధనలు ఎక్కడ రాయబడిందో తెలుసా? నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనంలో మోషే అనేటువంటి వాడు, లేవి గోత్రానికి సంబంధించిన వాడు మోషే ఇజ్రాయెల్ ప్రజలు విడిపించడానికి ఐగుప్తు వెళ్ళి ఐగుప్తు దాస్యంలోంచి వారిని 10 రకాల తెగుళ్ళు తెప్పించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో వారి మూలుగులు విన్నాడు దేవుడు. ఎవరి మూలుగులు? ఇజ్రాయెల్ యొక్క మూలుగులు విన్నాడు. వారు 70 మంది ఐగుప్తు దాస్యానికి వెళ్తే 430 సంవత్సరాల కాలంలో 6,03,550 మంది కాల్బలమైంది. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 47 వచనం ఉంటుంది. అమ్మాయిని వదిలేండి. అయితే ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దాసులను విడిపించిన దేవుడు ఎవరు అని మోషేని అడిగినప్పుడు నేనేం చెప్పాలి? నేను అంతే కదా, దేవుడు ఎవరో తెలియకుండా దేవుడు అని ఎలా చెప్తాము? ఇప్పుడు నేనెవరో తెలియకుండా నన్ను పిలుస్తున్నా మరేదాస్ గారు పిలుస్తారా? పిలవడు. నేను ఎవరో ఎవరి ద్వారా తెలిసింది? వినోద్ ద్వారా తెలిసింది. ఆ తర్వాత మా డైరెక్టర్ గారు డేవిడ్ పాల్ గారు తెలిసింది. వాళ్ళిద్దరు కూర్చొని నాతో వాక్యం చెప్పిస్తున్నారంటే నాలో ఏదో విశేషం ఉందనే విషయం వాళ్ళు గ్రహించారు. అవునా కదా? ఈరోజు ఆ దేవుడు ఎవరు? ఆ దేవుడు ఒకవేళ యేసుక్రీస్తు వారైతే ఆయన ఎలా సేవించాలి, ఎలా విశ్వసించాలి, మనలో ఉన్నటువంటి ఆత్మకున్న పాపం మురికిని ఎలా తీసివేసుకోవాలి అనే దాన్ని అటు హిందూ వేదాలు, ఇటు ఖురాను, ఇటు రామాయణం, వీటన్నిటిని మేళవింపు చేసి చెప్తాను మీకు. ఎందుకంటే నేను ఎక్కడి నుంచి వచ్చా? విప్లవకారుని, ఆర్ఎస్ఎస్ ఫౌండర్ అయినటువంటి హెడ్ ఏకర్ యొక్క శిష్యుని.
నా యవ్వనమంతా కూడా విప్లవ భావాలతో పెరిగాను. కానీ నిజమైన దేవుని తెలుసుకునే విషయంలో ఎన్నో రకాలైనటువంటి రీసెర్చ్లు చేశా. హైందవ పురాణాలు చదివాను, వేదాలు చదివాను. ఇలా చదివా కదా, పెళ్లిళ్ళు చేసేటప్పుడు శ్లోకాలు చదివాను. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలని సర్వ ప్రయత్నం చేస్తున్నాను. దీనికోసం నాకు పట్టిన కాలము 7 సంవత్సరాలు. 2098లో నా పెళ్లి కాకముందు డిగ్రీ అయిపోయింది. 2094 డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన కాంచి ఎంఎస్సీలో జాయిన్ అయిన కానీ ఆ తృష్ణ ఉంది. ఏంటి క్రైస్తవులందరూ కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు ఏంటి? సాయిబులు అయితే శుక్రవారం రాగానే టైం అయిందంటే ఒకటైందంటే వాడు ఒక్కడి పోతుండు, కింద ఒక క్లాత్ పరుచుకున్నాడు, నెత్తి మీద కొట్టేసుకున్నాడు, అల్లాహు అక్బర్ అల్లా రసుల్లా అని పాడగలుగుతున్నాడు. ఏంటి వీళ్ళంతా? మరి మా వాళ్ళు ఏమో గుడికి పోయి కొబ్బరికాయ అగరబత్తులు పువ్వులు తీసుకెళ్ళి పూజారికి ఇస్తే ఆయన నెత్తని చెడకోపం పెట్టి, అంతేగా, చెడకోపం పెట్టి దీవిస్తున్నాడు. అసలు ఎవరి దీవెన కరెక్టు, ఎవరి పూజ కరెక్టు, ఎవరు నమాజ్ కరెక్టు, ఎవరు ప్రార్థన కరెక్ట్ అనేటువంటి భావనలు నాలో బాగా ముందుకొచ్చాయి. అప్పుడు నేను గ్రంథాలు చదవటం మొదలుపెట్టి అన్ని గ్రంథాలు చదివాను. హిందువులకు తెలియని శ్లోకాలు నేను చెప్పగలను, పూజారులకు రానిటువంటి మంత్రాలు నేను చెప్పగలను. ఎందుకని? బాగా అవకాశం పెట్టాను. నేను కూడా వీటన్నిటిలో స్కాలర్ని. స్కాలర్ అంటే ఎవరు తెలుసా? స్కాలర్షిప్ ఇప్పించేవాడు కదా స్కాలర్ అంటే. జ్ఞాని అని అర్థం. బైబిల్లో పౌలు అనే ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటారు తెలుసా? ఆయన గమలీయేలు పాదాల యొద్ద శిష్యరికం చేసి ధర్మశాస్త్రాన్ని మొత్తం అవకాశం పట్టాడు. కిరికీలో పుట్టాడు, రోమా పౌరసత్వాలు పొందాడు. యూదుడు ఆయన. యూదులకు యూదుడుగా, రోమిలకు రోమిలుగా, గ్రీక్ దేశస్తుగా చెప్పుకుంటూ ఆయన ఏ రీతిగా రక్షణ పొందాలనే విషయాన్ని తెలియజేసినటువంటి సౌలు అనబడినటువంటి పౌలు. చాలామంది మసాకల వాళ్ళకి తెలియదు. పౌలు పేరు సౌలుగా మార్చారంటున్నాడు. కాదు, సౌలు అనేటువంటి పేరు రోమా ప్రభుత్వం ద్వారా సౌలు అని పిలవబడ్డాడు. గ్రీకులో సౌల్ని పౌలు అన్నారు. అంతేగాని కుక్కల శ్రీనివాసరావుని కేఎస్ పాల్ అని చెప్పలేదు. నేను యేసుక్రీస్తు అని తెలుసుకుని బాప్తిజం పొందిన తర్వాత నా పేరు నేనే పెట్టుకున్నా. నాకు అయ్యే గారు పెట్టలే. శ్రీనివాసరావు అనే పేరు హిందూ పేరు కదా, మా అమ్మ వాళ్ళు తిరుపతి తీసుకెళ్ళి గుండు కొట్టించి శ్రీనివాసరావు పెట్టారు. నా పేరు ఎందుకు తెలుసా? 1000 నామాలు ఉంటాయి నాలో. వెంకటేశ్వర్లు, వేడుకొండలు, శ్రీనివాసరావు, వాసులు ఎన్ని ఉంటాయి చాలా. తమిళంలో గిమిలో నేను చెప్పలే. కానీ ఈ రాత్రికాల సమయంలో అలాంటి కరుడు కట్టే తీవ్రవాద వృత్తి నుంచి నిజమైన దేవుని తెలుసుకోవడానికి గల కారణం ఏంటంటే నా ఆత్మ నరకంలో పడబోతుందని గ్రహించాను. వయసులో ఉన్నప్పుడు అన్ని రకాల ఎంజాయ్ చేశా. 25 ఏట నాకు పెళ్ళైంది. పెళ్లి కాకముందు నాలో కామ, క్రోధ, మోద, మదమాశ్చర్యాలు అంటే అర్థమైంది మీకు? జారత్వం ఉంది, వ్యభిచారం ఉంది, దొంగతనం ఉంది, మోహచ్చుప్పు ఉంది. ఇవన్నీ చేశాను, అనుభవించాను. ఉదయం నేను అయ్యగారితో చెప్పా, డైరెక్టర్ గారితో, ఏమండి 7 గంటలకి సిఎస్ఐ చర్చికి వెళ్ళి 9 గంటలకి ఖమ్మంలో రేవతి సెంటర్ ఉంటుంది, సినిమాలో పోయేవాడిని. అవి మామూలు సినిమాలు కావు, మీరు చెప్పకూడదు. పిచ్చి పిచ్చి సినిమాలు ఉంటాయి కదా, ఆ సినిమాలు చూసేవాడిని. అలాంటి క్రూరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నా ఆత్మ ప్రమాదంలో పడిందని తెలిసింది. ఏం పడింది? ప్రమాదంలో పడింది. ఆ ప్రమాదం నుంచి రక్షించేవాడు ఎవరు అని వెతుకుతూ ఉన్నప్పుడు నేను సేవించినటువంటి 3 కోటి దేవతలు ఎవరు కూడా నా కొరకు ప్రాణం పెట్టలేదని అర్థమైంది. చివరికి ముస్లిం గ్రంథమైనటువంటి ఖురాన్ చదువుతున్నప్పుడు కూడా అల్లా కూడా నా కొరకు ఏమాత్రం సాక్రిఫై చేయలేదని చెప్పబడింది. కానీ అదే ఖురాన్లో చాలా మాటలు చదువుతున్నప్పుడు కొన్ని పదాలు వచ్చాయి, మీకు చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యేసు ఎవరు, ఆయన ఎందుకు మనము నమ్మాలి, అదే నేను చెప్పింది. సరే, ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేద్దాం. యేసు ఎవరు, ఆయన ఎందుకు విశ్వసించాలి? ప్రపంచంలో దాదాపు 33 కోట్ల దేవతలు ఉన్నారు. మా ఇంట్లో చూస్తే అమ్మా ఇంత పెద్ద ఉన్నది, ఆ చివరి మొదలుపెట్టి ఈ చివరి వరకు వెంకటేశ్వరుడు ఉంది, వినాయకుడిది ఉంది, శివుడిది ఉంది,
ఇంకెవరు వినాయకుడు ఉంది, ఆయన ఎవరు మన శబరైన అయ్యప్ప స్వామిది ఉంది, అందరి కనకదుర్గమ్మది ఉంది, రాముడు వారిది ఉంది, అందరి ఉన్నాయి. అందులో మా అమ్మ ఏం చేసిందంటే యేసుప్రభు వారి బొమ్మ కూడా పెట్టింది. అంటే ఆ ఉద్దేశం ఏంటి? ఈ 3 కోట్ల దేవతల్లో కూడా యేసుక్రీస్తు వారు దేవుడు అని నమ్మింది బాబు తెక్కలమ్మ మా అమ్మ. మా నాయన మాత్రం వాళ్ళెవరిని నమ్మడు కానీ యేసుప్రభు నమ్ముతుంది. ఎప్పుడు తెలుసా? సంవత్సరానికి ఒకసారి కిస్మిస్ వస్తుంది తెలుసా మీకు? క్రిస్టమస్ అప్పుడు మాత్రం నల్లగా ఉండేవాడు. ఉదయం లేచి 3 గంటలు లేచి తెల్లని బట్టలు వేసుకొని గుళ్ళో ఫస్ట్ కాలు పెట్టింది మా అయ్యే. ఆ తర్వాత రమ్మన్న రాడు. ఆయనకి ఇష్టమైన పండుగ ఏది? ఏ పండుగ? కిస్మిస్ పండుగ, క్రిస్టమస్ పండుగ. అలా మా జీవితం గడిచింది. ఎప్పుడైతే నేను విప్లవభావాలతోటి హైందవ పద్ధతుల్లో జీవిస్తున్నటువంటి క్రమంలో ఇందా చెప్పా కదా, రే శ్రీనివాసు నీ ఆత్మ ప్రమాదంలో పడింది అనేటువంటి ఒక స్వరం వినపడతా ఉంది నాకు. ఏం చేయాలి నేను? మీరేం చేసేవాళ్ళు? అలా పిలిస్తే చెప్పండి. అమ్మని చాదపడి చేపిస్తారు కదా, ఓ వీడికి దెయ్యం పట్టిందిరా బాబు అని చెప్పేసి చాదపడి చేసేవాళ్ళు. నేను అలా చాదపడి వాడి దగ్గర పోలేదు. హైందవ గ్రంథాలు చదువుతూ వచ్చాను. రామాయణము, భాగవతము, మహాభారతము, వేదాలు, ఇతిహాసాలు ఇవన్నీ చదువుతూ వచ్చాను. దాంట్లో నాకు టేస్ట్ దొరకలే. అంటే దేవుడు ఎవరో తెలియలే. ఖురాన్ తెప్పించుకున్నా. ఖురాన్ మరి ఉర్దూలో ఉందిగా, తెలుగులో తెప్పించుకున్నా. నాకు వస్తే తెలుగు, ఇంగ్లీష్, హిందీ వచ్చు, కానీ తెలుగులో సంపూర్ణంగా అర్థమైంది. తెలుగు ఖురాన్ తెప్పించుకొని చదివా. అందులో దేవుడు ఎవరంటే వాళ్ళు అల్లా అంటున్నారు, కానీ అల్లా తండ్రి దేవుడు కాదని నాకు అర్థమైపోయింది. చాలా మంది డిబేట్ చేస్తున్నాడు. షఫీ అన్నోడు అసలు యేసుక్రీస్తు దేవుడు కాదంటే నేను అన్నాను, నువ్వేం చదువుకున్నావు అబ్బాయి అని చెప్తా. షఫీ అన్నాడు, మీకు తెలియదు, యూట్యూబ్లో వస్తాడు. క్రైస్తవుల్ని యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పేటువంటి వాళ్ళలో ముస్లింలు ఒక ఆయన. అసలు నీ అల్లానే దేవుడు కాదని చెప్పాను నేను. కోపం వస్తుందా అది ముస్లింకి? కొట్టడానికి వచ్చారు నన్ను. ఎందుకు కొట్టడానికి వస్తున్నారు మీరు? మీ దగ్గర ఉన్న ఖురాన్ ది, దాంట్లో అల్లా దేవుడిని చూపిస్తే నీకు ₹1,00,000 ఇస్తా అని చెప్పా. వాళ్ళ గ్రంథాలు చదివి వాళ్ళకే సవాల్ చేశా. హిందూ గ్రంథాలు చదివి హిందూ వాళ్ళకి గ్రహం చేశా. కానీ బైబిల్ చదివిన తర్వాత సవాల్ చేయలేకపోయా. ఎందుకని? అందులో ఎవరు కనపడుతున్నారు? యేసుక్రీస్తు వారు కనపడుతున్నారు. అప్పుడు పాట గుర్తొచ్చింది. ఓరన్నా ఓరన్నా యేసుకు చాటి వేరే లేరన్నా లేరన్నా, యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా, యేసే ఆ దైవం చూడన్నా, చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా, పవిత్ర జీవము చూపాడన్నా చూపాడన్నా, అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొనును. ఏదత్ర దేశ చరిత్రలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారి పుట్టుకను బట్టే క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని వచ్చింది. మీరు నమ్మినా నమ్మపోయినా చరిత్రలో ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఇంతమంది దేవుల్ని తెలుసుకొని, ఇంతమంది దేవుల యొక్క గుణలక్షణాలు తెలుసుకొని నేను పోరాడుతున్న పోరాటానికి 7 సంవత్సరాలు ముడిపడింది. ఆ 7వ సంవత్సరంలో నిజమైన దేవుడు ఎవరు అని వెతుకుతూ ఉంటే ఎవరు కనపడ్డారు నాకు? యేసు ప్రభు. నమ్ముకుంటారు ఈ రాత్రికాల సమయంలో? ఎందుకు యేసుని నమ్మాలి? ఈ భూమి మీద దేవతలు దేవుళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. మేము ఇక్కడే పక్కన ఉన్న చర్ల ఉంది చూసారా? చర్లలో మా నాన్న కరెంటులో ఉద్యోగం చేశాడు. గవర్నమెంట్ ఉద్యోగమే, హెల్పర్గా చేశాడు. ఆ తర్వాత ప్రమోషన్ వచ్చింది ఎల్ఐగా, లైన్మెన్గా. అప్పుడు నేను ఆయన దగ్గర ఉన్నప్పుడు, నేను ఖమ్మంలో పుట్టిన 6 నెలలకే తీసుకొచ్చారు చర్ల. దాదాపు 6వ తరగతి వరకు ఇక్కడ చదివా. చర్ల, నూగురు, వెంకటపల్లి అన్ని మనం తిరిగాడు. నేను పుట్టిన తర్వాత నా తమ్ముడు పుట్టాడు. ఆయన పేరు కుక్కల రామారావు, ఏడి. ఆయన జీతం 3 లక్షలు. నేను కూడా ఉద్యోగస్తున్నా, నా జీతం 2 లక్షలు సుమారు ఉంది. చర్ల దగ్గరికి ఏ ఊరు ఉంది? భద్రాచలం ఉంది. మీకు భద్రాచలం దగ్గరగా, భద్రాచలం రాముల గారి దగ్గర తీసుకెళ్లారు, గుండు కొట్టించారు. మా తమ్ముడి పేరు ఏం పేరు? రామారావు. దేవుడి పేరు పెట్టారు. ఆ తర్వాత చెల్లి పుట్టింది. చెల్లి పేరు గుండు కొట్టించారు రామాలయంలో, భద్రాచలంలో. ఆ పేరు పెట్టారు శేషరత్న కుమారి. మా అమ్మ పేరు మీద రత్నాలా కూడా మా చెల్లి తెల్లగా ఉంటుంది. పెద్దక్క పేరు తిరుపతి చేసిపోయి గుండు కొట్టించి పద్మావతి అని పెట్టారు. చిన్నక్కని చేసిపోయి గుండు కొట్టించి తిరుపతిలో
లక్ష్మి అని పేరు పెట్టి అన్ని హిందువుల పేర్లు మాయి. మా అమ్మ పేరు రామమ్మ. ఇందాడెవరు అడిగితే రాములమ్మంది. ఎవరా? రామలక్ష్మి ఏదో చెప్పారు అప్పుడు అడిగితే. నువ్వేనమ్మా? మా అయ్యగారు వాళ్ళ అత్తగారు. ఓకే. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, ఒక హైందవ కుటుంబంలో కరుడు కట్టినటువంటి తీవ్రవాద వృత్తిలో ఉండి నిజ దేవుని తెలుసుకున్నానంటే నా దేవుడు ప్రేమమేనా కాదా? అర్థం కావట్లేదు మీకు? సరే బైబిల్కి ఏం చెప్తాను కానీ. యేసు ఎవరు, ఆయన ఎందుకు మనం విశ్వసించాలి అంటే యోహాను సువార్త 3:16 ఇప్పుడే చెప్పాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడంట. మనం యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఏమొస్తుందంట? నిత్య జీవం. నిత్య జీవం అంటే ఏంటమ్మా? తమ్ముడు ఎవరి పేరు ఏంటన్నా? బుద్ధు. నిత్య జీవం అంటే ఏంటి? ఎల్లప్పుడూ జీవించేటువంటి. మరి భూమి మీద పుట్టిన మనం ఎల్లప్పుడూ జీవిస్తామా? ఎంతకాలం జీవిస్తాం? బైబిల్ చెప్తుంది. కీర్తన 90:10 మానవునికి ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరములు, అదియు దాని వైభవము ఆయాసము ప్రయాసమే. ఒకప్పుడు 969 సంవత్సరాలు బ్రతికిన మెతుషేలే ఆ తర్వాత నోవా కాలంకి వచ్చి 120 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత చూస్తే 70-80 సంవత్సరాలు జీవిస్తున్నారు. ఎందుకు మానవుల యొక్క ఆయుష్ తగ్గిపోతుంది? అసలు మనిషి ఎవరు అనే విషయం మీకు తెలియాలి కదా. మీరు ఎవరమ్మా? నువ్వెవరా? మనిషివా? మనిషి అని నిజమే. మనిషి అంటే ఏంటి? శరీరము ఆత్మల యొక్క కలయిక కదా. 2 భాగాలు ఉన్నాయి. నీ పేరేంటమ్మా? రాజేశ్వరి గుంటూరు నుంచి వచ్చింది. మంచి వంటలు మాకు ఈ తర్వాత చికెన్తో పెడుతుంది. ఆ రాజేశ్వరి అనేటువంటి ఆమె మాకు ఇందాడే పరిచయం అయింది ఒక 2 గంటల క్రితం. ఆమెలో ఎవరెవరు ఉన్నారు? 1 ఆత్మ ఉంది, 2 శరీరం ఉంది. చిన్న ప్రశ్న వేస్తాం మీకు. రాజేశ్వరి అనే పేరు శరీరానికా ఆత్మకా? ఎవరు? అది పప్పులో కాలేసింది రాజేశ్వరి. మీరేమన్నారు? ఇప్పుడు మీరన్నారు. ఇప్పుడు ఆత్మ చెప్పింది. శరీరం కాదు ఆత్మకి అని ఎలా చెప్తున్నాడు? ఒక చిన్న ఉదాహరణ. మేము ఈరోజు నిన్న ఖమ్మంలో ఉన్నప్పుడు గృహదర్శనానికి వెళ్ళాను. వెళ్తే మా బావగారు బ్యాంక్ ఎంప్లాయ్, కోటీశ్వరుడు. ఆయన చనిపోయేంత వరకు బీపీ షుగర్ లేవు. 71 సంవత్సరం. ఒక్కసారి స్ట్రోక్ వచ్చింది. ఏది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అలా పడ్డాడు, తప్పుకుని చచ్చిపోయాడు. నేను మా బావ మేనమావ కొడుకు సొంతం. నేను నా డ్యూటీ అక్కడ మందమరి అని ఆదిలాబాద్ జిల్లా. ఉదయమే ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కి 5 ఎక్కి వెళ్తున్నా. దాదాపు 8:30 ఫోన్ వచ్చింది. చెప్పే కదా మా ఎస్సీ కాలనీ గూడెం. ఫోన్ వచ్చింది. మామయ్య ఇట్లా మీ బావ చనిపోయాడంటే, ఎప్పుడు చనిపోయాడని అన్నా. ఇందాక 1 గంట క్రితం ఉన్నారు. ట్రైన్కి వెళ్ళగా ఆదిలాబాద్ జిల్లా వెళ్తే ఇంతే సంగతి. మళ్ళీ రేపు రావటమే. అప్పుడే వెళ్తే లక్కీగా నేను రామగుండం అనే ప్రాంతంలో దిగాక వెనక నుంచి ఒక ట్రైన్ వస్తుంది 1 గంటలో. ఎవరైతే టికెట్ కొనుక్కొని వచ్చాను. ఖమ్మం వచ్చాక 2 అయింది. లేట్ వచ్చింది. ఏడ్చుకుంటే ఇంటికి వెళ్ళాము. అది ఏమన్నారంటే, ఎప్పుడు చనిపోయాడు మా బావ అని చెప్పేసి అడిగారు. ఎప్పుడు చనిపోయాడు బావ అనేకే, ఇంటి ముందేమో శవం ఉంది. ఎప్పుడు చనిపోయాడు మా బావ అంటే, ఉదయం 9 గంటలకే పోయిండు అంది. ఉదయం 9 గంటలకే పోయిండు అని చెప్పారు. పోయింది ఎవరు? ఆత్మ శరీరమా? అర్థమైందా? శరీరం ఇంటి ముందే ఉంది, చచ్చి ఇంటి ముందు ఉంది. కానీ పోయింది ఎవరు? శేషులు అనేటువంటి ఆత్మ ఎప్పుడు పోయింది? ఉదయం 8:30కే పోయింది. అని మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుంది చెప్పేది? మరి పేరు ఇప్పుడు దేనికి? శరీరం ఆత్మక? బైబిల్ చాలా రిఫరెన్స్ ఉన్నాయి. చెప్పాలంటే నన్ను కూర్చోమంటారు మా అయ్యగారు అని నేను చెప్పట్లే. కాబట్టి ఆత్మకు పేరు కుక్కల శ్రీనివాస్ బాల్ అనే పేరు ఆత్మకి, శరీరం కాదు. సరే, ఇంకో ప్రశ్న వేస్తాను. ఈ రెండిట్లో ఏది విలువైంది? ఆత్మనా శరీరమా? అదేంటి శరీరంగా? ఇప్పుడు 5 అడుగుల 10 అంగుళాల ఎత్తున్న నేను ముఖ్యమా, నాలో కనిపించిన ఆత్మ ముఖ్యమైందా? చెప్తా తల్లి. నడితారా? నేను గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ని, మ్యాథమెటిక్స్ లెక్చరర్ని, టీచర్ని. నాకు మీరు సమానం వచ్చినా నా బండి ముందు పోయింది, లేకపోతే కూర్చుంటా అంతే.
ఈ రెండింటిలో ఏది విలువైంది? శరీరం విలువైందా, ఆత్మ విలువైందా? శరీరమే విలువైంది. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత గేదెల చర్మం పనికొస్తుందా, మన చర్మం పనికొస్తుందా? 3వ రోజు నుంచి గులగుల కొడతాయి, చెద పురుగులు తినేస్తాయి. అందుకని యేసుప్రభు ఏమన్నారంటే శరీరము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ఒక మాట అంటాడు మత్తయి సువార్తలో, ఒక సువార్తలో, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆ సంవత్సరం వాడికి విస్తారమైన పంట పండింది. ఆ పంటనంతా కూర్చుకొని తీసుకొచ్చాక తన దగ్గర ఉన్నటువంటి గోడౌన్స్ అన్ని నిండిపోయింది. పగలు కొట్టేసి కొత్త కట్టించాడు, దాన్ని నింపుకొని ప్రాణం చెప్తున్నంట. నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన పంట పండింది. ఏం చేయాలి? నాలాంటి వాడైతే అన్ని బీదలకు ఇచ్చేవాడు. వాడు అట్లా ఇవ్వట్లేదు. ఏమంటాడు? తినుము, తాగుము, సుఖి, ఎంజాయ్. యు మే గో టు ఎంజాయ్ చేయి. ఎంజాయ్ అంటే మీకు తెలుసా అమ్మా? తిని తాగడమే కాదు. శ్రీలోలుడై చెడిపోయను సంసను, చరితను మనకిది బుద్ధి కలుగుటకై. సంసోనుడు మహాబలుడు, సింహబలుడు. ఒక్క పచ్చి దవడతోటి సింహాన్ని చీల్చవతల పడేశాడు. తెలుసా మీకు? అలాంటి బలుడు చివరికి ఎవరికి లోనైపోయాడు? దెలీలా అనే ఒక స్త్రీకి దాసులైపోయి తను తాను చంపుకున్నాడు. చెప్పండి ఆ కథ. అయితే ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటామంటే, ఎవరిని నమ్మితే నీ ఆత్మ రక్షించబడుతుంది. నేను ప్రయత్నం చేశా, 33 కోట్ల దేవతల్ని ప్రయత్నం చేశా. ఏ ఒక్క దేవత కూడా నా ప్రాణాన్ని రక్షించడానికి రాలేదు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటున్నాడు. ఒక దుష్టుడు పుడితే, ఒక రాక్షసుడు పుడితే ఒక అవతారం పుట్టిందంట. ఉదాహరణకి దీపావళి ఎందుకు చేసుకుంటాం? దీపావళి చేస్తాం మీరు? దీపావళి పండుగ చేస్తాం. ఎందుకు చేస్తాము? నరకాసురుడు అనేటువంటి వాడిని సత్యభామ, కృష్ణుడు కాదు, కృష్ణుడు మోక్షలు పోతే ఆయనకి ఉన్నటువంటి రెండో భార్య, ఒక ఆమె రుక్మిణి, ఇంకొక ఆమె సత్యభామ బాణం వేసి చంపింది. ఎవరిని? నరకాసుని. చీకటి నుంచి వెలుగు వచ్చేసింది, అందుకనే బాంబులు కాలుస్తాం. అవునా? దేవుడికి అక్కడ 2-3 పిల్లలు ఉంటారా? చూస్తుంది. దేవుడు అనే వాడికి పవిత్రంగా ఉండాలా. పవిత్రం అంటే స్త్రీ అనేటువంటి పోయి ఒక్క భార్య ఉండాలి. అట్లన్నా ఏకపత్రివతుడు ఉంటే పర్లేదు. ఒక ఆయనకి 16,000 గోపికలు అంటాడు, ఒక ఆయనకేమో 2-3 అంటారు. ఇది ఎక్కడ దేవుడు? వాళ్ళ దేవుడు అంటారండి. మీ ఊళ్ళో అంటారేమో, మా ఊళ్ళో అంటారు. దేవుడు అంటే పవిత్రుడు, స్త్రీ సాంగత్యం లేని వాడిని దేవుడు అంటారు. ఇవన్నీ నేను వేదాలు చదివాను. వేదాలు తెలిసే మీకు? ఋగ్వేదము, అధర్మ వేదము, సామవేదము, యజుర్వేదం, 4 వేదాలు ఉన్నాయి. ఆ 4 వేదాలు చదువుతున్నప్పుడు ఆ వేదాలు ఎవరు రాశారు? ఇది రాసిన వాళ్ళకే తెలియదు. రాసింది ఎవరంటే హిందువులు అనుకుంటున్నారు. కాదు, రాసింది యూదులు రాశారు. యూదులు ఖైబర్ కొనుగోలు గుండా భారతదేశానికి వచ్చినప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ఈ 4 కాండాలని తీసుకొచ్చి వేదాలుగా మలిచారు. అవి సంస్కృత భాషలో ఉండేవి. రాసింది ఎవరు? యూదులు రాశారు. మోషే, లేవి గోత్రం యూదులుగా. అవి రాస్తే ఈ మెసపటోమియా చరిత్ర తెలుసుకోవాలి మీరు. మెసపటోమియా ఖైబర్ కాలం గుండా ఆయన వచ్చినప్పుడు అక్కడ యూదులు కాస్త ఆర్యులుగా పిలబడి అమ్మతల్ని పూజించేవాళ్ళు. అమ్మతల్లి అంటే శక్తి రూపం. ఎవరు పూజించేవాళ్ళు? అమ్మతల్లి అంటే 5-6 చేతులుండి అట్లుగా. ఇక్కడ లేదు, విజయవాడలో. నిజంగా ఆమె చూస్తే 1-2 పడుతుంది, నిద్రపట్టదు. అలాంటి అమ్మతల్ని పూజించేవారు యూదులే. భారతదేశానికి వచ్చి ఆర్యులుగా పిలబడ్డారు. ఆ ఆర్యులు సంస్కృతంలో ఈ 4 వేదాలు రాశారు. వాళ్ళు అనుకుంటున్నారు ఇది మా హిందువులు రాశారు అనుకుంటారు. తెక్కలో రారా, నేను చెప్తాను, చరిత్ర చూపిస్తా. రాసింది యూదులు, రాసింది మోషే యూదుడు, అహరోను సంతతికి సంబంధించిన వాడు. లేవీయుడు అనే విషయాన్ని చెప్పాను.
ఏ రాశారు? వారి యొక్క ఆ గ్రంథంలో ఏముందంటే, ఒకసారి నేను ఇలాగ తమ్ముడు నా కాగితం వచ్చి అట్లా పెట్టా, హిందూ వేదాల్లో ఈ అమ్మాయి ఇది బాగా తెలుసు పట్టుకొని హిందూ వేదాల్లో రాసి ఇచ్చాడు నాకు మా దగ్గర చర్చ్ మెంబర్. ఋగ్వేదంలో నిజమైన దేవునికి సంబంధించిన 5 గుణాలు చెప్పారు. ఋగ్వేదం అంటే ఏంటి? అతి ప్రాచీనమైనటువంటి వేదము. దాంట్లో ఏముందంటే బ్రహ్మపుత్రాయ నమః, సర్వోన్నతుడు దేవుని కుమారుడు అయి ఉండాలి. ఏది? బ్రహ్మపుత్రాయ నమః, కన్యకపుత్రాయ నమః, పంచగాయ నమః, వృక్షాయ నమః, మృత్యుంజయ నమః. ఎవరు పాడేది? చదివేది చెప్పా కానీ పూజారి చెప్పినా పూజ అర్థం పూజ అంటే నిజమమ్మా. దీని అర్థం మీకు తెలుసా? బ్రహ్మపుత్రాయ నమః అంటే ఏకస్య రేకస్యం మంగళస్యం అని పూజారు చేసేది. బ్రహ్మపుత్రాయ నమః అనే మంటకు అర్థం ఏంటంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన వాడే దేవుడై ఉండాలి. ఎవరైనా ఇందులో ఋగ్వేదంలో రాబడింది, వాళ్ళకే వేట్లు అవి. సర్వోన్నతుడు కుమారుడైన వాడే దేవుడై ఉండాలి. రెండవది కన్యపుత్రాయ స్నేహ, కన్య గర్భంలో జన్మించిన వాడు ఎవరైతే ఉంటాడో వాడు దేవుడై ఉండాలి. పంచగాయ నమః, పంచగాయాలంటే 5 గాయాలైన వాడు మాత్రమే దేవుడై ఉండాలి. వృక్షాయ నమః, వృక్షమైనటువంటి ఒక చెట్టుకి లేదా ఒక కొయ్యకు వేలాడబడిన వాడు దేవుడై ఉండాలి. ఎక్కడ ఉంది ఈ మాటని? ఋగ్వేదంలో ఉన్నాయి. మృత్యుంజయ నమః అంటే ఆయన మరణించి తిరిగి లేచిన వాడే ఉండాలి. ఈ 5 గుణాలు ఉన్నాడు దేవుడు. ఏం చెప్తుంది? హిందూ వేదాలు చెప్తున్నాయి. ఋగ్వేదం తెలుసా వాళ్ళకి? ఇవన్నీ ఎవరికి ఉన్నాయి? ఇవన్నీ ఎవరికి ఉన్నాయండి? సర్వోన్నతుడైన దేవుడు కుమారుడు. దెయ్యాలు అన్నాయి, ఓ సర్వోన్నతుడైన దేవుడు కుమారుడా మాతో నీకేమి పని అన్నాయి. ఖురాన్లో చదువుతున్నప్పుడు ఖురాన్లో మరియ కుమారుడు ఈసాను తప్ప అపవాది అందరిని ముట్టెనని చెప్పబడింది. సూరా 109లో. సూరా అనేది ఖురాన్లో ఉన్నట్టు. తర్వాత 5 గాయాలు ఉన్నటువంటి వాళ్ళు, 5 గాయాలు యేసుక్రీస్తు వారికి. చేతుల్లో, 2 చేతుల్లో, కాళ్ళల్లో, ప్రక్కపులు. ఎవరైనా చెప్పనే చెప్తున్నాయి వేదాలు. అదే నిన్న పాడే చరిత్రలోనికి వచ్చాడయ్యా పవిత్ర జీవము తెచ్చాడయ్యా అన్నాడు. మృత్యుంజయుడై ఉండాలి. మరణాన్ని జయించిన వాడు దేవుడు. ఈ 33 కోట్ల దేవతలు ఎవరైనా మృత్యుంజయుడు ఉన్నాడా? నిజంగా చెప్పండి, అబద్ధం ఆడకుండా. అవతారం మారుతారంట. ఎక్కడ మారుతారు? ఒక ఆయన గొల్ల ఆయన, ఇంకో ఆయన ఒడ్ర ఆయన. అవును కదా? వాళ్ళు దేవుళ్ళు ఎట్లయితారు? ఒక ఆయన ఏమో క్షత్రియుడు అంట. క్షత్రియ దేవుడా? యుద్ధం చేసేవాడిని క్షత్రియుడు అనేవాళ్ళు. మంత్రాలు దేవుడిని పూజారు అనేవాళ్ళు. వేపనోళ్ళు పూజలు అవుతారుగా. వృత్తుల పేరుట కులము వచ్చింది. మేము చెప్పులు కుట్టేవాళ్ళం ఒకప్పుడు. మా తాతయ్య చెప్పులు కుట్టేవాడు. ఖమ్మం రైల్వే స్టేషన్ పక్కన మధ్యగిరి దగ్గర కుట్టే. ఇప్పటికీ కొడుతున్నారు. దేవుడు మమ్మల్ని కనికరించి ఆయన నమ్ముకొని బట్టించండి ఇటు వచ్చి ఉద్యోగాలు సంపాదించుకుని ఇప్పుడు కోటీశ్వరుని అయిపోయినా. ఒకప్పుడు 10 రూపాయలు వస్తే చాలని చెప్పులు మీలాంటి వాళ్ళ కాలు పట్టుకొని సైజు తీసుకొని చెప్పులు కుట్టి తెగిని 10 రూపాయలు వస్తే కడుపు నింపుకున్న వాడిని యేసుప్రభు నమ్ముకునే ఏం చేశాను సార్? నా ఇంటిలో ఆయన రాత్రి చూపించాను నేను అయ్యగారి డేవిడ్ రాయ్ గారికి. 70 భయపడ్డాడు ఆయన. 4 ఇల్లు ఉన్నాయి ఖమ్మంలో నాకు. ఒకటి 3 అంతస్తులు, 4 అంతస్తులు ఒకటి ఉంది. ఒకటేమో 3 అంతస్తులు ఉంది, ఒకటేమో 2 అంతస్తులు ఉంది, ఇంకోటి మామూలుగా 1 అంతస్తే. ఎక్కడ ఇవన్నీ? యేసుప్రభుని నమ్ముకుంటే ఆయన ఇచ్చాడు. మీరు నమ్ముతున్నారా? ఎందుకని? ఆయన నమ్మితే నీకు ఇల్లు ఇస్తాడు, నీకు భార్యని ఇస్తాడు, నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు, నీకున్న రోగాన్ని తీసేస్తాడు. మరి నమ్మమంటే మాకు 33 కోట్ల దేవతలు ఉన్నాం. ఏ దేవుడు నీ కోసం ప్రాణం పెట్టలేదు.
తమసోమా జ్యోతిర్గమయ మృత్యుంగ అమృతాంగమయ. ఇప్పుడు విన్నారా ఆ శ్లోకం యొక్క అర్థం? తమసోమ జ్యోతిర్మయం అంటే జ్యోతులు ఏలేటువంటి దేవుడు. మృత్యోంగ అమృతం అంటే మృత్యుని సైతము జయించిన దేవుడు. ఎవరైనా యేసుక్రీస్తు. ఎందుకు యేసుక్రీస్తు అని విశ్వసించాలి? యేసుక్రీస్తు అని విశ్వసిస్తే మనకి ఏమొస్తుంది? కాగా అద్వితీయ కుమారు యేసుక్రీస్తుని విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. ఆయనే మనకు అనుగ్రహించకపోతే మనకు రక్షణ లేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ దేవుడు నీకు రక్షణ ఇవ్వలేదు, ఏ దేవత నీకున్నటువంటి రోగం తీసివేయలేదు. కానీ నా ప్రభువును నువ్వు విశ్వసిస్తే నీకున్న ఏ రోగమైనా, నీకున్నటువంటి ఏ ఆర్థిక పరిస్థితి అయినా, నీకున్నటువంటి ఏదైనా చేయగలరు. ఎందుకంటే బికాస్ ఆఫ్ హీస్ గాడ్. ఎవరు? దేవుడు. ఆ దేవుని పరిచయం చేస్తున్నాడు మోషే ఇశ్రాయేలు ప్రజలకు. నిర్గమకాండం 3:14 వచ్చింది. ఏమంటున్నాడు అక్కడ? నేను ఉన్నవాడను అనువాడను ఉండును వాడనై ఉన్నాను. ఇంగ్లీష్ లో వండర్ఫుల్ పడుతుంది. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. నాకు ముందు ఎవరు లేడు, నాకు వెనక ఎవరు లేడు. అమ్మ తల్లి అసలే అంతా బోగర్త. ఆమె పుట్టిన ముగ్గురు త్రిమూర్తులంతా బోగర్త. మీకు తెలుసో లేదో? వాళ్ళు దేవులు కారు. ఒక ఆయన పుట్టిస్తాడంట, ఇంకో ఆయన శిక్షిస్తాడంట, ఇంకో ఆయన లేపుతాడంట. నేను తెలుగు భాషలో చెప్తుంది. దుష్ట శిక్షణ శిక్షణ. కానీ నా ప్రభు ఏంటి? దుష్టుని కూడా ప్రేమిస్తున్నాడు. ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు యోగించమని పొందలేకపోతున్నారు. పాపము చేయి నరుడు భూమి మీద ఒక్కలేను లేడంట. నీతిమంతుడు ఒక్కడు లేడంటాడు. రోమిలాల పత్రం 3:11 అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారయ్యారంటాడు. ఏ భేదం లేదు. రోమిలాల పత్రం 3:23 3:23 ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనిపించి మహిమను పొందలేకపోతున్నారు. పాపము చేయక మేలు చేయి మనుషుడు ఉన్నాడేమని చెప్పేసి చూస్తున్నాడు. పాపం చేయకుండా ఎవరైనా ఉన్నారా? సామెతం లేదా చెప్తుంది, పాపోహం పాప కర్మానం పాప సంభవామి. ఒక ఆయన అంటున్నాడు, నేను పాపం చేశాను, పాపంలోనే పాపం యొక్క కర్మఫలాన్ని అనిపిస్తున్నాను అని అంటాడు. బైబిల్ అలా చెప్పట్లేదు. బైబిల్ అలా చెప్పట్లేదు. మనందరం పాపులమే. కానీ మన పాపాన్ని ఆయన భుజాల మీద వేసుకొని నిన్ను పరిశుద్ధుడిగా మార్చడానికి వచ్చాడు. ఒక విషయం చెప్పండి, యూదుల కాలంలో రోమీలు ఎవరికి శిలువ మరణం వేస్తారు చెప్పండి? గజ దొంగలకి, విప్లవకారులకి కదా శిలువ మరణం కదా. యేసుక్రీస్తు వారితో 2 దొంగలు శిలువ వేస్తారు తెలుసా మీకు? వాళ్ళు ఎవరు? మంచోళ్ళ? దొంగలు, గజ దొంగలు, విప్లవకారులు. వాళ్ళు పాపం చేయబట్టి శిలువ మరణం వేశారు, శిలువకు అప్పగించి చంపారు. కానీ పాపం చేయకపోయినా నీ పాపం కొరకు యేసుక్రీస్తు శిలువ ఎక్కాడు. దేవునామం కనుక ఆమేన్. అవును కదా? ఆయన పాపం చేయకపోయినప్పటికీ మన పాపం కొరకు ఆయన శిలువ మరణం పొందాడు. అది బరబ్బా అనేవాడు, యేసు నువ్వు నాతో చేయగలుపు, నేను విప్లవకారిని, రోమ ప్రభుత్వం అల్లాడిద్దాము, నీ మాటల వాక్చాతుర్యం చేత నువ్వు జనాలందరినీ కూడా తిప్పుకుంటున్నావు కాబట్టి నాతో చేయగలపు అంటే ఏసేమన్నా తెలుసా? బరబ్బా, నేను నీ కోసం చావాల్సి వస్తే చేస్తాను కానీ నీతో చేయి కలుపుకున్నాడు. ఎందుకు తెలుసా? నా ప్రభువు న్యాయవంతుడు, యథార్థవంతుడు. తన మాటల చేత మొదటి శతాబ్దంలో ప్రపంచం మొత్తమే ఆయన వెంబడించింది. ఏం చెప్పాడో అదే అలానే జీవించాడు, ఎలా జీవించాడో అలాగనే చెప్పాడు. ఎందుకు ఆ యేసుని విశ్వసించాలి? విశ్వాసం ఎలా కలుగుతుందమ్మా? అమ్మా, రోమీయుల 10:17 వినుట వల్ల విశ్వాసము కలుగు. నువ్వు ఇంట్లో క్రీస్తు కూర్చున్న మాట వల్ల కలుగుతుంది. నేను చెప్పే మాట వల్ల విశ్వాసం కలగకూడదు. ఎవరి మాట వల్ల కలగాలి? యేసు ప్రభు మాట వల్ల విశ్వాసం కలగాలి. విశ్వాసం కలిగితే ఏం చేయాలి? నమ్మకం అనే దాన్ని వినుట వల్ల కలుగుతుంది. అసలు విశ్వాసం అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఫెయిత్? హౌ వీ కెన్ డిఫైన్ ఇట్? ఫెయిత్ ఈజ్ గోయింగ్ టు, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనది
ఆ పరలోకం ఉందానికి రుజువే విశ్వాసం. హెబ్రీ 11:1 ఆలోచనలో కూడా అంటాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకువారి ఫలం దయచేవాడనియు నమ్మవలను కదా అని అంటాడు. అలా విశ్వసించినట్టు మీరు చూడండి, యేసు ప్రభుని ఇలా విశ్వసించాలి. మీ మనసును మార్చుకోవాలి, మారు మనసుని. మనసు అంటే ఏంటి? ఇప్పటి వరకు చుట్టలాగే వాళ్ళు ఉన్నారు, ఇప్పటి వరకు బూతులాడే వాళ్ళు ఉన్నారు, ఇప్పటి వరకు వ్యభిచారం చేసే వాళ్ళు ఉన్నారు, ఇప్పటి వరకు దొంగలుగా ఉన్నారు, ఇప్పటి వరకు అసూయపరులుగా ఉన్నారు, ఇప్పటి వరకు ఈర్ష్యాపరులుగా ఉన్నారు. ఉన్నారా? వీళ్ళందరినీ ఏమంటారంటే శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి అంటాడు. గలతీయుల పత్రిక 5:19 శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవడం ఇవన్నిటి కలగలిపి అక్కడ దాదాపు 17 కార్యాలు చెప్పాడు. అసూయ, ద్వేషము, కలహము, మత్తతులు, విమతములు, వ్యభిచారము, జారత్వము, కాముకత్వము, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా శరీర సంబంధం. వీటిలో ఏదో ఒక దాంట్లో మనం ఉన్నాము. వీటి నుండి ఏం చేయాలి? మనం మరలాలి, మారుమనసు పొందాలి. ఆ మారుమనసు గురించి క్రీస్తు ప్రభు చాలా సందర్భాలు చెప్తాడు. అపోస్తలుల కార్యం 17:30 అంటాడు, ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారుమనసు పొందవాలని హి వాస్ కమాండెడ్ టు ద హోల్ నేషన్, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంట. అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్లుంటేనే అలా చచ్చిపోతే, ఇప్పుడు దేవుడు చూస్తున్నాడంటే నువ్వు మారుమనసు పొందాలా వద్దా? పొందాలి. లూకాసు వార్తలో చెప్తాడు, లూకాసు వార్తలో మీరు మారుమనసు పొందినట్లయితే అలాగనే నశిస్తారు. అక్కడ పోయారు వాళ్ళు. పిలాతు కొందరు రక్తాన్ని తీసుకొని బలిలో కలుపుతున్నాడంట. ఎవరు ఆ బలిలో కలుపుకొని? గలలి యొక్క రక్తాన్ని కలుపుతున్నాడు. వీరు పాపలను తలుస్తున్నారా అంటే కాదు, వీరు మారుమనసు పొందినట్లయితే ఇలానే నశిస్తారన్నాడు. అక్కడ ఇంకో సందర్భం చెప్తాడు, లూకాసు వార్త 13:3-4-5 కొంతమంది సిలోహలో ఉన్నటువంటి దేవాలయం దగ్గరికి వెళ్ళారు. 18 మంది ఆ దేవాలయం గోపురం కూడి అలా 18 చనిపోయారు. భయపడుతున్నారు. మీరు పాపలను తలుస్తున్నారా అంటే కాదు, మీరు మారుమనసు పొందినట్లయితే అలాగనే నశిస్తారు. ఏంటి మారుమనసు? వాట్ ఇస్ ద రిపెంటెన్స్? కొరింథీయులకు రాసు 2వ పత్రిక 7:10 అంటాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసును కలిగేస్తుంది. దైవ చిత్తం. నేను పాపిని, నేను వ్యభిచారిని, నేను జుదగాన్ని, నేను దొంగను, నేను అనేటువంటిది మన హృదయాన్ని పరివర్తన చేయించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి పరిశుద్ధుడు, ఆయన నమ్ముకుంటే ఇవన్నీ తీసివేసుకోవాలి. కాబట్టి అలా మారుమనసు పొందిన నీవు ఒప్పుకోలు చేసుకోవాలి. రోమిల 10:9 ఏమంటాడంటే, యేసు ప్రభువుని నీ హృదయంలో విశ్వసించినట్లయితే నీవు రక్షించబడతావు. అలా ఒప్పుకోలు చేస్తున్న నీవు క్రీస్తులోనికి జన్మించాలి. క్రీస్తులోని కంటే ఆయన శరీరంలోనికి, ఆయన శరీరంలోని కంటే ఆయన సంఘంలోనికి అని గ్రంథం స్పష్టంగా చెప్తా ఉంది. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మారు, ఒక 7 బాప్తిసం పొందారు ఇక్కడ. కానీ నమ్మనటువంటి కాలనీ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి అవసరం లేదు. దేవుడు 33 కోట్ల దేవతల్లో దేవుళ్ళు ఎవరు కూడా నిన్ను రక్షించట్లేదే. యేసుక్రీస్తు వారు మాత్రమే ఎందుకు రక్షిస్తున్నాడు? ఆయనకి 5 గుణలక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన దేవుడుగా చెప్పారు. యోహాను సువార్త 1:1-2 ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉండలేదు, ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. చెప్పలేదా? ఎవరా వాక్యం? 14 ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఒక దేవదేవుని యొక్క రక్తము మాత్రమే చిందించబడితే ఆ రక్తము ద్వారా మన పాపులైన మనందరి యొక్క ఆత్మలు శుద్ధి చేయబడతాయి. వేదాలు చెప్పాడు ఒక ఆయన సామెతంలో, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సమస్త మానవాల యొక్క పాపాలు పోవాలంటే ఒక పరమాత్మ యొక్క రక్తము చిందించబడాలి. తద్రక్తం పరమాత్మేన, ఆ రక్తము పరమాత్మదైతే వారి పాపాలకి నిష్కృతి జరుగుతుందన్నాడు. తెలుసామా? వేదాల్లో చెప్పబడిన మాట వాళ్ళకే అర్థం కావట్లేదు.
యేసుక్రీస్తు వారు వేదాల్లో ఉన్నాడు, యేసుక్రీస్తు వారు పురాణాల్లో ఉన్నాడు. ఆయన వెతికేతుడి పని నేను 7 సంవత్సరాలు కష్టపడితే కదా బయటకు రాలేదు. దాన్ని స్పష్టంగా ఖురాన్ చెప్పలేదు కానీ బైబిల్ చెప్తా ఉంది. ఎవరా పరమాత్ముడు, ఎవరా అమూల్యమైన రక్తాన్ని చిందించింది. ఒకప్పుడు పాపం ప్రతిగా జంతువుల యొక్క రక్తాన్ని ఆమోదించిన దేవుడు వారు ఏటేటా చేసే పాపాలకి బళ్ళు అర్పించడం ద్వారా బళ్ళు అర్పించినప్పుడల్లా వారు చేసిన పాపాలకు జ్ఞప్తికి వస్తున్నాయని చెప్పేసి హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం అంటాడు. మనుషుల యొక్క రక్తము కానీ జంతువుల యొక్క రక్తం కానీ దేవుడు ఇష్టపడలేదు. మరి ఎవరి రక్తము? పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాల్లో పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. చాలా మంది అనుకుంటున్నారు పుణ్యం వస్తే చాలు మన పరలోకానికి వెళ్తా ఉంటున్నారు. ఏం చేస్తున్నారు? తిరుపతి వెళ్ళిపోతున్నారు. కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు బంగారం గుండెలు వేస్తున్నారు, వేల రూపాయలు వేస్తున్నారు. కాబట్టి పుణ్యకార్యాలు చేస్తే ఎక్కడికి వెళ్తారు? డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళి రంభావరస్సు మేనకతో డ్యాన్స్ చేస్తారంట వాళ్ళు అనుకునేటువంటిది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనము నీతి నుంచి చేసిన క్రియల మూలంగా కాక పునర్జన్మ సంబంధమైన స్థితిస్థాపక సంబంధమైన స్థానం అంటే బాప్తిస్మం ద్వారా మీరు రక్షించబడుతున్నారు. మా ఖమ్మం నుంచి విజయవాడ గొందలు వస్తారమ్మా. దేవుడు అంట ఆయన వెంట్రుకలు అడిగిందంట. గుండు గీచుకుంటే గుండు తీసుకుంటే ఈ వెంట్రుకలు తీసుకుంటే ఆయన పుణ్యం వస్తుందంట. ఇది ఎక్కడ వాళ్ళ? మీరు కూడా ఎప్పుడైనా గుండు గీచ్చారు ఇమాకండి, మంచిగా మంగళాన్ని పిలిపించుకొని మీ ఊళ్ళో గుండు చేయించుకోండి. మన మరిదాసయ్య గారు ప్రార్థన చేయమనండి. ఎందుకంటే బైబిల్లో కూడా వెంట్రుకలు కత్తిరించేటువంటి కార్యక్రమం ఒకటి ఉంది. పౌలు తీర్మానం చేసుకున్నప్పుడు ఆ జరిగిన సంఘటన ఉంది. అది కొంచెం చెప్పలే కానీ దేవుళ్ళకి మనసు ఇవ్వాలి కానీ హృదయం ఇవ్వాలి కానీ వెంట్రుకలు ఇచ్చి దేవుడు స్వీకరించాడు. లేకపోతే అన్నదానాలు చేస్తున్నారు, లేకపోతే ఆస్తులు ఇస్తున్నారు, మంచిదే, మంచి కార్యాలే. అవి చేస్తే పరలోకానికి పోతారా? నో. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక పునర్జన్మ సంబంధమైన స్థానం అంటాడు, దాన్ని బాప్తిస్మం అంటాడు. మీలో ఉన్నటువంటి పాపశ్రీని, పాప పురుషుని యేసుక్రీస్తు వారితో పాటు సమాధి చేసిబడేటువంటి కార్యక్రమంలోకి వెళ్ళాలి. అది యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలిడు చెప్తాడు. నికోదేము అనేటువంటి యూదుల పరిచయుడు రాత్రికాల యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడిని నేను నమ్ముతున్నాను అని అన్నప్పుడు ఏసేమన్నా తెలుసా? నువ్వు ముసలివాడైనటువంటి నికోదేము, నువ్వు క్రొత్త జన్మ పొందాలని చెప్పాడు. ఆయనకు అర్థం కాలే. ఆల్రెడీ నేను తల్లి గర్భంలోకి వచ్చాను, మరలా వెళ్ళి తల్లి గర్భంలోకి వెళ్ళి రావాలంటే కాదు. నువ్వు జన్మించడం అంటే క్రొత్త జన్మ అంటే ఒకడు క్రొత్తగా జన్మించాలంటే ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మించాలి. ఆత్మ మూలంగా అంటే ఆత్మలో నిశ్చయించుకోవాలి, నీటిలో ముంచబడాలి. ఎప్పుడైతే నువ్వు నీళ్ళలో ముంచబడతావో అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శరీరము నీదే శరీరము రెండు ఐక్యమైపోతాయి. కలవరిశిలో యేసుక్రీస్తు వారు బతుకున్నాడా లేడని చెప్పేసి ఒక భటుడు ప్రక్కలో ఒక బల్లెపొడి పొడిచాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం, మరి నాకు రిఫరెన్స్ గుర్తు వస్తలేదు. వెంటనే రక్తము నీళ్లు కారి అంటాడు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కొన్ని గంటల తర్వాత మానవ యొక్క రక్షణార్థమై పరలోకమందు దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యం ఏంటంటే నీవు రక్షించబడాలని. నీవు ఎప్పుడైతే నీటిలో ముంచబడి నీ పాప పురుషుని లేక పాప స్త్రీని సమాధి చేసుకుంటున్నావో అప్పుడు కలవరి శిలువలో యేసుక్రీస్తు వారు బతుకున్నారా లేదని బట్టలు పొడిచాడు, పక్కన వచ్చినటువంటి పొడుపు ద్వారా రక్తం వచ్చి నీ పాపాలను కడిగేస్తా ఉంది, ఆ నీళ్ళు నిన్ను ప్రక్షాళన చేస్తా ఉంది. ఇది ఎక్కడ జరుగుతుంది? బాప్తిస్మం. రోమిలాగ పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు చూసినట్లయితే క్రీస్తు యేసుతో పాటు బాప్తిసం పొందిన నీవు ఆయన మరణంలో బాప్తిసం పొందిన వరకవా తండ్రి మహిమలో క్రీస్తు ఎలాగైతే మృతుల నుంచి లేపడ్డాడో మీరు నువ్వు నూతన జీవం పొందుటకు లేపడ్డారని చెప్పేసి అంటాడు. ఆ వ్యక్తి ఎవరంటే పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన బట్టి మన పాపాలను విమోచించలేదు, కానీ అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తము చేత మీరు విమోచించబడ్డారు. ఏ రక్తం చేత విమోచించబడ్డాము? యేసు రక్తమే, రక్తమే, రక్తమే. ఆ రక్తము ప్రతి పాప మానవుని ఏం చేస్తుంది? వాడి పాపం నుంచి విడిపిస్తుంది.
విడిపించడమే కాదు, ఆ పాపం ద్వారా వచ్చేటువంటి నిత్య నాశనం నుంచి నిన్ను తప్పిస్తుంది. యోహాను సువార్త 5:24 అంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుల, ఈ రాత్రి కాలంలో దేవుని మాట వింటున్నట్టు నువ్వు హైందవుడైనా, నువ్వు విప్లవకారుడైనా, నువ్వు రాడికలువైనా, ఎవడైనా సరే నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనకి ఏం కావాలంటే నీ ఆత్మ కావాలి. ఇదే మిక్కిలి అనుకూల సమయం. కాబట్టి ఈ రాత్రి కాలంలో ఆలోచన చేస్తున్నారా? యేసు ప్రభు లేకపోతే మనకు బతుకు లేదు, యేసు ప్రభు లేకపోతే నీకు జీవం లేదు, యేసు ప్రభు లేకపోతే పరలోకం లేదు. నేను చాలా సందర్భాలు చెప్తా, మీరు క్రైస్తవులను ప్రశ్నిస్తాను. నిజ క్రైస్తవులకే పరలోకం ఉంది. బాప్తిసం సంబంధంగానే ఏకంగా పరలోకం పోము. క్రియలు చూపించాలి, క్రియలు లేని విశ్వాసం మృతమన్నాడు. ఎప్పటి వరకు మన యొక్క పరిశుద్ధతను కాపాడుకోవాలంటే ఈ బొందిలో ప్రాణం పోయేంత వరకు, అంటే మన ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా మన ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అలా పరిశుద్ధంగా ఉండాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి మా దైవజనులు ఉన్నారు, సహోదరులు మరేదాస్ గారి దగ్గర రండి. ఇంకా అనేకమైనటువంటి సంగతులు నేర్పించి మిమ్మల్ని క్రీస్తు రక్తం చేత కడిగిపించి ఆయన సంఘంలో యేసుక్రీస్తు వార్త చేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. కొరింథీయుల మొదటి పత్రికలో అంటాడు 6వ అధ్యాయం, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ. నువ్వు మారుమనసు పొందకపోతే సిలోయలో ఉన్నటువంటి గోపురం దగ్గరికి వెళ్ళి ఆ గోపురం కూలి 18 అలా నాశనం అయ్యారు, నువ్వు కూడా నాశనం అవుతావు. మీ ఊరు నాశన కూపంలో ఉంది. యేసు ప్రభుని విశ్వసించకుండా మీరు మరణిస్తే మీ ఆత్మ నరకానికి పోతుంది. ఆ నరకం ఎలా ఉండదు తెలుసా? మీలో ఉన్న ఆత్మ నరకంలో బగబగ మండిపోతుంది. ఇందాక అక్కడ వంటలు చేస్తున్నారు, ఆ వంటల్లో పొరపాటు అంటే మన తలకున్న వెంట్రుకు కాలిపోయింది, కౌరవాసం వస్తుందా? మరి అగ్నిగుండంలో పెడితే మన దేహం పరిస్థితి, మన ఆత్మ పరిస్థితి ఏంటి? బైబిల్లో లేడా ఒక అతను? లూకాసు వార్త చూస్తాంగా, ధనవంతుడు బహుగా సుఖించి చచ్చిపోయి పాతాళలోకంలో వేదనకరమైన స్థితిలో ఉన్నాడు. ఆ ఇంటి వాకిట రొట్టె ముక్కలు ఏరుకోవడానికి ఉన్నటువంటి వ్యక్తి లాజర్ అనేవాడు ఉన్నాడు. వాడు దేవుని ఎందుకు భక్తి కలిగిన వాడు, దేహం అంతా కురుపులతో నిండి ఉంది. కానీ ఆయన చనిపోతే ఎవరు తీసుకెళ్లారు ఆయన్ని? దేవదూతల చేత అబ్రహాము రూమును ఆనుకోవడానికి తీసుకెళ్ళాడు. ధనవంతుడేమో భూమి ఉన్నప్పుడు పరవానం ఏమిటి కదా, పంచభక్ష పరవానాలు తిన్నాడు, రోజు సుఖించాడు, ఖద్దరు బట్టలు వేసుకున్నాడు, పిల్లికి కూడా భిక్ష పెట్టలేదంట. ఎవరు? ధనవంతుడు. చచ్చిపోయిన తర్వాత వేదన చెందుతున్నాడు. ఆ అగ్ని యొక్క తీవ్రత తట్టుకోలేక ఏమో తెలుసా, ఓ తండ్రివైన అబ్రహమా, నీ రొమ్మును ఆనుకుని ఉన్నట్టు లాజరు పంపించిన నాలుకను చల్లార్చని వేదన చెందుతున్నాడు. అంటే అగ్ని తీవ్రత ఎలా ఉందో చూడండి. ఇంకా నిత్య నరకాన్ని ఇవ్వాలి, పాతాళలోకంలో వేదనకర స్థితిలో అట్టుంది. దాన్ని తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రికి రాడు. యోహాను సువార్త 14:6 ఎక్కడున్నాడు ఆయన? స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. యోహాను సువార్త 14:1 నుంచి మీరు చూసినప్పుడు మీ హృదయంలో అమ్మాయి చూడాలి, అయిపోయింది. యూదులతో చెప్తున్నాడు, మీ హృదయంలో కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం, తండ్రి దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంత అనేక నివాసాలు ఉన్నాయి, నేను మీతో చెప్పుదును, స్థలం సిద్ధపరచ వెళుతున్నాను, నేనున్న స్థలంలో మీరు లాగిన మరలా వచ్చి తీసుకెళ్తాను. మొట్టమొదటిసారి ఆయన దీనుడిగా వచ్చాడు. నక్కలకు బొరేలు ఉన్నాయి, ఆకాశపక్ష గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమార్ తల దాచుకోవడానికి చోటుందా? లేదు. పాడతాం కదా, ఎంత దీనాతి దీనము నా యేసయ్యా, నీ జననమెంత దయనీయము, తలుచుకుంటే నా గుండె తడబడి. పాడదా మీకు పాడ? ఎంత దీనా నా ప్రభువు తల్లిన మరియా నిండు శూలాలుగా ఆ బెత్లెహేము పురంలో ఇంటింటికి వెళ్ళి తలుపులు తడుతుంటే ఎవరు తీయలేదంట. యోసేపు, అయ్యా నా భార్య నిండు శూలాలయ్యా, నొప్పులు వస్తున్నాయి, కంఠానికి స్థలం ఇవ్వమంటే స్థలం ఇవ్వలేదంట నా ప్రభుకి. ఆయన ఎవరు? ధనవంతుడైనా ఆయన నీ కొరకు దరిద్రుడుగా ఈ లోకంలో కన్నికైనటువంటి మరికి పుట్టాడమ్మా. ఆయన కనే సమయంలో యెరూషలేము వీధులన్నీ కూడా నిండిపోయాయి.
ప్రజాసంఖ్య వ్యాపించుకోవడానికి వచ్చారు. ఆ బెత్లెహేము అనేటువంటి పట్టణంలో ఇంటింటికి వెళితే ఎవ్వరు తెలియదంట. చివరికి ఎక్కడ పుట్టాడో ప్రభు తెలియదు, కానీ ఆ మరి ఎక్కడ కానీ తీసుకొచ్చి పశువుల తొట్టిలో పరులు పెట్టారు. లూకాసు వార్తలు మనం చదివినప్పుడు లోకాన్ని సృష్టించిన సృష్టికర్త చివరికి పశువుల తొట్టిలో పరున్నాడు రా. ఎంత దీనస్థితి చూడు. ఇప్పుడు మనం సేవించే దేవుడు ఎక్కడ పుట్టాడైనా? రాజులు పుట్టాడంట, దేవుడు పుట్టాడంట. కానీ మన దేవుడు ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పుట్టాడో తెలియదు, కానీ పశువుల తొట్టిలో పరుండి పెట్టాడు. 33 సంవత్సరాలు జీవించింది, 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించింది, 30 సంవత్సరాలు తన భౌతిక తండ్రి అయినటువంటి యోసేపు దగ్గర వడ్రంగి పనిచేస్తూ తండ్రికి సహాయంగా ఉన్నాడు. మీరు బైబిల్లో చూసినప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు 8వ దినం సున్నతి చేసినప్పుడు 12వ సంవత్సరము యెరూషలేము వెళ్ళి పస్కాను ఆచరించడం వెళ్ళినప్పుడు శాస్త్రులతో పరిశీలనతోటి ఆయన జ్ఞానం పంచుకున్నప్పుడు కనబడతాడు. 12 సంవత్సరాల తర్వాత ఒక్కసారి 30 ఏళ్ళకి కనబడతాడు. 3.5 సంవత్సరాలే ప్రపంచం మొత్తానికి సువార్తనిచ్చాడు. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలు ఉండేవి. ఇప్పుడు 7 ఖండాలు ఉన్నప్పుడు 3 ఖండాలు, వాటి అన్ని సువార్తలను ఇచ్చాడు. ఆయన మరణిస్తున్నాడు. అమ్మలారా, నా కోసం ఏడమాకండి, మీకోసం, మీ పిల్లల కోసం. మొన్నదాకా గుడ్ ఫ్రైడే చేశారా? గుడ్ ఫ్రైడే చేయలేదా? చాలామంది చేశారు. మీరు మీకు తెలియదు, అన్ని చేయలే. తిరిగి చేశారు మన ఆదివారం? చేయలేదా? చేయకపోతే దేవుని స్తోత్రాలు. గుడ్ ఫ్రైడే చేయకపోతే దేవుని స్తోత్రాలు. చాలామంది తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు వారు మరలా సిలువ వేస్తూ ఒక ఆయన ఈ మధ్య ఖమ్మంలో సిలువ మోసుకొని వస్తున్నాడు. నా కోపం ఆగలేదండి. వెంటనే 6:30 బారున్న మేకులు ఒక 4 పట్టుకురామన్నా. వాడు అక్కడే సిలువ వేసి కొడదాం అనుకుని నేను. నవ్వుతారేంటి? యేసుక్రీస్తు వారి సిలువ అట్లనే వేసింది. ఈ 40 రోజులంట అది వేసుకున్న మాల. ఏ మాల అది? యేసుప్రభు మాల. అయ్యప్ప మాల కాదు, తిరుపతి మాల కాదు. మా వాళ్ళు కూడా వేసుకుంటున్నారు యేసుప్రభు మాల అంట, జపమాల. మళ్ళీ ఆయన ఏమని పిలవాలా? బ్రదర్ని పిలవాలంట. పొలంకి డబ్బులు 4 సంవత్సరాలు కౌలు ఇట్లా 40,000 అక్కయ్య. వాడు ఎక్కడ ఉందంటే వాడు అనకూడదా? ఏమంటే ఆయన బ్రదర్ అయిపోయినాడు. నాకు అర్థం కాలేదు. మీకు అర్థమైందా? బ్రదర్ అయిపోయినట్టు ఇదేంటి బ్రదర్? బ్రదర్ అంటే యేసుప్రభు మాల వేసుకుంటూ ఆయన్ని అదే ఊరే అనకూడదు అంటే, వాడు మా వదిన కొడుకు అదే అయిపోతే ఏమనాలి? ఇంకా బూతులు వస్తే బూతులు అదే ఆయన తిట్టకూడదురా బాబు. వాడు ఫుల్ తాగుతాడు, బిర్రుగా కళ్ళను కొడతాడు. వాళ్ళ ఆవిడ, మామయ్య ఈ 40 రోజులు నా ఈపులకు దెబ్బలు తాగకుండా కాపాడుకుంటాం మామయ్య, ఆ మాల వేసుకోబట్టి కొడతారంట. వాడు తాగితే మనోడు కాదు అస్సలు. ఈ పైరిపోయేది 40 రోజులు నా ఈపు దెబ్బలు తాగట్లే మామయ్య, నువ్వు ఆయన ఏమను మాకు, ఆయన బ్రదరే అని చెప్పేసి అంది. నిన్న ఇప్పిండు. మరి ఏం చేస్తున్నావు ఏమయ్యా? అక్కడి నుంచి ఎప్పుడో కథగిరి కమ్మ ఎప్పుడెప్పుడో పోవడం బీర్ షాప్ పోయి బీర్ తాగి గొర్రెలు కూడా పోతుంది. ఇక ఇది నా గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈస్టర్ అయిపోయింది. మామయ్య మన ఫోన్ చేసిందిలే. మామయ్య మళ్ళీ తాగుతున్నట్టువా? అమ్మాయి తాగకుండానే 40 రోజులు ఉపవాసం వేసావంటే, లేదు మా ఇట్లా ఎన్నోసార్లు వేసిండు గురుస్వామి నేను కూడా, కానీ అది మాత్రం మానట్లేదు. అది చొక్క మానట్లే. అలా వేసుకున్నారమ్మా. మీరు అలా వేసుకున్నందుకు దేవుని స్తోత్రాలు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, నిజదేవుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన విశ్వసిస్తే నీ పాపం తీసివేస్తాడు, నీ ఆత్మను పరలోకానికి తీసుకెళ్తాడు. తీసుకువెళ్తానికి ఇష్టపడుతున్నావా? ఈ రాత్రి కాలంలో యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడు అంగీకరించడానికి ఇష్టపడినట్లేదు. రండి ముగురించండి, ప్రార్థన చేసుకుందాం. ముగించేస్తున్నాను. రండి ముగురించండి. రా. అది చెప్పట్లేదు మీ దగ్గర. ముగురించడం మీరు చెప్పట్లేదా? ముగురించండి, ప్రార్థన చేస్తున్నాం. అరే ఇప్పుడు రా, నేను మోకరిస్తా. ముసలోనే రా, ప్రార్థన చేసుకుంటాము. సర్వశక్తివంతుడా, సకల ఆశీర్వాదాలకి కారణగుర్తురా మా జీవముగల తండ్రి, ఈ రాత్రి కాలంలో మీ మాటలు నా నోటికి బోరగా ఉండి తండ్రి పరిశుద్ధాత్మ శక్తితో నింపి పిల్లలకు తెలియజేశారు. వాళ్ళకి అర్థమైందో అర్థం కాలేదో తెలియదు, కానీ మీ మాటలు ఆకర్షిస్తేనే కానీ వారు ఆకర్షింపబడరు. మీరు ఆకర్షిస్తేనే కానీ నిజమైన దేవుని పరిచయం చేస్తూ నిజమైన క్రైస్తవులుగా నిత్య రాజ్యానికి పరలోకాన్ని నడిపించాలని చేసే ప్రయత్నంలోనైనా ఈ యొక్క కోలపాలను ఊరుకొచ్చాము. మా ప్రియులు డేవిడ్ పాల్ గారి ద్వారాను, అలానే రాంబాబు గారి ద్వారాను, వినోద్ గారి ద్వారాను, మరి తమ్ముడు మరేదాస్ గారు పరిచయం అయ్యారు.
వి నెవర్ అఫ్రైడ్ ఎనీ సర్కమ్స్టెన్స్. మేము ఎట్టి పరిస్థితులు ఎవరికి భయపడిన తండ్రి నీకు తప్ప. నీవు నాకు జీవాన్ని ఇచ్చావు, మరణకరమైన స్థితి నుంచి నన్ను లేవనెత్తావు. ఒక విప్లవకారుడుగా, ఒక రాడికల్గా జీవించిన నా జీవితాన్ని మార్చినటువంటి దేవుడు కనుక ఈ బిడ్డలకు ఆ జీవితాన్ని తెలియచేశాను. నిజమే, ఒకవేళ అదే జీవితంలో నేను జీవించి దేవుడు లేడని నమ్మి ఉంటే నా ఆత్మ నరకానికి పోయేది తండ్రి. కానీ మీ కుమారుని పంపించి ఆయన శరీరం అందు నా పాపము శిక్ష విధించి ఆయన రక్తము ద్వారా నా పాపం యొక్క మురికిని కడిగి వేసి ఆయన రక్తము చేత నన్ను కలిగినటువంటి మీ ప్రేమ అపారం. అందుకే దేవుడి లోకమును ఎంతో ప్రేమించను కాగా అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడిని విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి అనుగ్రహించారని తెలియజేస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు నా రక్షకుడని, యేసుక్రీస్తు వారు నా ప్రాణ విమోచకుడని, యేసుక్రీస్తు వారు నా యొక్క పాపములన్నింటినీ విమోచించి తూర్పుకు పడవకి అంత దూరంగా దూరపరిచాడని ఈ రాత్రి నమ్ముతూ ఆయన రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి. ఇంకా అవి తెలియక దూరస్తులుగా ఉన్నటువంటి ఈ కోలపాడు గ్రామంలో ఉన్నటువంటి వారందరినీ మీరు చేరదీయండి. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘమైన క్రీస్తు సంఘంలో చేర్చబడటానికి కృపించండి. ఇంకా సవివరమైన వివరాలు తెలియాలంటే మరిదాస్ గారిని కలిసి వారి ద్వారా అనేక మంది తండ్రి మార్పు చేయబడి నిజ క్రైస్తవులుగా మరణిస్తే నిత్య రాజ్యానికి వెళ్ళేటువంటి వారిగా తయారు చేయడానికి సుమారు అటు ఆంధ్రాలో 200 మందికి బాప్తిసం ఇచ్చని చెప్పినప్పుడు నేను చాలా గర్వపడుతూ వచ్చాను. ఆయన మరి ఇక్కడ ఈ కోయల మధ్య వారి యొక్క హృదయాలను గెలవటానికి మీ మాటల్ని నేర్చుకుని చెప్పడానికి కృప చూపించి నడిపించమని, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపమని, ఈ రాత్రి కాలంలో మీరు మాట్లాడేటువంటి మాటలు బిడ్డ యొక్క హృదయాల్లో నింపమని తండ్రి. వారి హృదయ పరివర్తన చేపించి రక్షణ అనేది బాప్తిసం పొందితేనే అనే విషయాన్ని తెలుసుకొని బాప్తిసం పొందడానికి వారికి సహాయం దయచేయమని ప్రార్థన చేయొచ్చు. ఇటు అవకాశాన్ని ఇచ్చినటువంటి స్థానిక సువార్థికులు అలాగే మాతో పాటు పనిచేస్తున్నటువంటి జత పరివారం అందరినీ దీవించమని, ఈ మాటల చేత నన్ను నేను హెచ్చరించుకుంటూ వారిని కూడా హెచ్చరిస్తూ క్రీస్తు యేసులో మీరు ఏర్పాటు చేసిన సకల ఆశీర్వాదాలు మా అందరికీ ధారాళంగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ మనవులు విజ్ఞాపనలన్నీ కూడా మా అందరి కొరకు తిరిగి రానైనటువంటి మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ విన్నపమును సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.